హలో ఆల్, వెల్కమ్ టు లర్నర్స్ పేజ్. ఈ వీడియో ట్యుటోరియల్లో మనం ఎక్సెల్లో టాప్ షార్ట్ కట్స్ ఏమైతే ఉన్నాయో అవి మనం ఎక్సెల్ స్ప్రెడ్షీట్స్లో ఎఫెక్టివ్గా ఏ విధంగా యూజ్ చేస్తాం అనే దాని గురించి తెలుసుకుందాం. నా పేరు చంద్రశేఖర్, మీరు చూస్తున్నారు లర్నర్స్ పేజ్. ఎక్సెల్లో కనుక మనకి థౌజండ్స్ ఆఫ్ షార్ట్ కట్స్ అనేవి ఉంటాయి, కానీ మోస్ట్ ఫ్రీక్వెంట్లీ అంటే ఈ షార్ట్ కట్స్ కనుక మీకు తెలిస్తే చాలా హ్యాండీగా మనం ఎక్సెల్ స్ప్రెడ్షీట్స్లో మనం వర్క్ చేయగలం. సో అందులో మనకి మొదటిగా మనం తెలుసుకోవాల్సిన షార్ట్ కట్ ఏంటి అంటే కంట్రోల్ టీ. సో కంట్రోల్ టీ స్టాండ్స్ ఫర్ ఏంటి అంటే టేబులర్ ఫామ్. మనం ఏదైతే డేటా సెట్ ఉందో కంటిన్యూస్ డేటా సెట్, ఆ డేటా సెట్ మీద సెలెక్ట్ చేసి కంట్రోల్ టీ కనుక సెలెక్ట్ చేసినట్లయితే మనకి ఈ విధంగా టేబులర్ ఫామ్ క్రియేట్ అవుతుంది. మీరు ఒకసారి కనుక క్లిక్ ఓకే కనుక చేసినట్లయితే మనకి డేటా అనేది టేబులర్ ఫామ్ కింద క్రియేట్ అవుతుంది. ఎప్పుడైతే మనకి టేబులర్ ఫామ్ కింద క్రియేట్ అయిందో మనకి ఫిల్టర్స్ అనేవి క్రియేట్ అవుతాయి. అదే విధంగా దీన్ని ఒక పివట్ టేబుల్ కింద కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చి మరొక షార్ట్ కట్ ఏంటి అంటే కంట్రోల్ డి. సో ఈ కంట్రోల్ డి అంటే ఏంటి అంటే మనకి ఏమన్నా క్విక్ క్యాలిక్యులేషన్స్ కానీ లేదంటే పై సెల్స్ నుంచి కిందకి ఏమన్నా మనం కాపీ చేయాలనుకున్నా సరే ఏంటి అంటే ఈ కంట్రోల్ డి ఫంక్షన్ యూజ్ చేస్తాం. సపోజ్ ఇక్కడ మనకి డిఎంఆర్ అని చెప్పి ఒక కేటగిరీ ఉంది. సో ఇవి కింద సెల్స్ లో మనకి పాపులేట్ అవ్వాలి అంటే మనం కంట్రోల్ డి ఫంక్షన్ కనుక యూజ్ చేసుకున్నట్లయితే మనకి ఆటోమేటిక్ గా ఆ పైన అప్వర్డ్స్ లో ఏదైతే ఉందో డౌన్వర్డ్స్ కి కాపీ అవుతుంది. అదే విధంగా మనకి కంట్రోల్ ఎల్ మరియు కంట్రోల్ ఆర్ షార్ట్ కట్స్ కూడా ఉంటాయి. అంటే రైట్ సైడ్ నుంచి రైట్ సైడ్ సెల్ లో ఏదైతే ఉందో అది లెఫ్ట్ సైడ్ లో కాపీ అవుతాం, లెఫ్ట్ సైడ్ లో ఏదైతే డేటా ఉందో అది రైట్ సైడ్ కి కాపీ అవుతాం కూడా జరుగుతుంది. సపోజ్ నేను ఇప్పుడు మనం ఏ సో I742 సెల్ దగ్గర పెట్టి మనం కంట్రోల్ ఆర్ కనుక క్లిక్ చేసినట్లు అయితే సో మనకి ఇక్కడ H742 దగ్గర ఉన్న డేటాకి రైట్ సైడ్ లో ఏదైతే డేటా ఉందో అది ఇక్కడ మనకి డూప్లికేట్ అయింది. అదే విధంగా ఇంకా థర్డ్ క్విక్ షార్ట్ కట్ ఏంటి అంటే కంట్రోల్ షిఫ్ట్ ఎల్. అంటే మనం ఏదైనా ఇమీడియట్ గా ఒక ఫిల్టర్ ని కనుక క్రియేట్ చేయాలి అనుకుంటే కంట్రోల్ షిఫ్ట్ యారోని కనుక మనం ప్రెస్ చేసినట్లయితే ఎంటైర్ రో అనేది మనకి ఈ విధంగా ఫిల్టర్స్ క్రియేట్ అవుతాయి. అదే విధంగా ఈ ఫిల్టర్స్ ను మళ్ళీ మనం రిమూవ్ చేయాలి అనుకుంటే కంట్రోల్ షిఫ్ట్ ఎల్ కనుక ప్రెస్ చేసినట్లయితే ఈ ఫిల్టర్స్ అనేవి డిజేబుల్ కూడా అవుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చి వన్ ఆఫ్ ద మోస్ట్ ఫ్రీక్వెంట్ షార్ట్ కట్, ప్రతి వాళ్ళు కూడా యూజ్ చేసే ఫోర్త్ షార్ట్ కట్ ఏంటంటే కంట్రోల్ రైట్ యారో, కంట్రోల్ డౌన్ యారో, కంట్రోల్ లెఫ్ట్ యారో, కంట్రోల్ అప్ యారో. సో ఏదైనా సరే మనం ఉన్న డేటా సెట్ నుండి ఎక్స్ట్రీమ్ రైట్ కానీ లెఫ్ట్ కానీ డౌన్ కానీ అప్ కానీ వెళ్ళాలి అనుకుంటే మనం ఈ కంట్రోల్ అప్ యారోస్, డౌన్ యారోస్, అదేవిధంగా రైట్ యారోస్ ని యూజ్ చేసి మనం ఎక్సెల్ స్ప్రెడ్ షీట్ లో ఉన్న డేటాలోని ఎక్స్ట్రీమ్ ఎండ్ పాయింట్స్ కి మనం ఈజీగా ట్రావెల్ చేయొచ్చు. అదే విధంగా మనకి ఇంకొక షార్ట్ కట్ ఏంటి అంటే కంట్రోల్ 1. అవును, కంట్రోల్ 1. సో ఎప్పుడైతే మనం కంట్రోల్ 1 కనుక క్లిక్ చేసినట్లయితే మనకి ఈ ఫార్మాట్ సెల్ ఫార్మాట్స్ అనేది మనకి ఓపెన్ అవుతుంది అన్నమాట. సో ఏదైనా సెల్ ని కనుక మనం ఫార్మాట్ చేయాలి అంటే సెల్ ని సెలెక్ట్ చేసుకొని ఆ విధంగా ఇక్కడ సెల్ ఫార్మాట్ స్టైల్స్ ఏవైతే ఉన్నాయో ఓకే సెల్ ఫార్మాట్స్ కానీ ఇక్కడ ఫార్మాట్ పెయింటర్ కానీ లేదంటే రైట్ క్లిక్ చేసి ఇక్కడ మనం ఫార్మాట్ సెల్స్ కానీ సో ఇంతలా మనం సెర్చ్ చేసే బదులు సింపుల్ గా మనం ఏంటంటే కంట్రోల్ 1 యారోని కనుక ప్రెస్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఫార్మాట్ కి వెళ్తుంది. సో ఇక్కడ మనకి అన్ని ఆప్షన్స్ ఉంటాయి. సో దీన్ని బట్టి మనకి కావాల్సిన ఫార్మాటింగ్ స్టైల్ అనేది మనం చూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చి ఏంటంటే కంట్రోల్ జీ. సో కంట్రోల్ జీ ఏంటంటే గోటు కింద మనం చెప్పుకోవచ్చు. అంటే ఏదైనా వెంటనే ఒక సెల్ నుంచి ఇంకొక సెల్ కి మనం జంప్ చేయాలి అనుకుంటే డైరెక్ట్ గా మనం ఇక్కడ టైప్ చేసినట్లయితే A100 అని కనుక టైప్ చేసినట్లయితే మనకి A100 సెల్ కి ఇది వెళ్తుంది. అదే విధంగా కంట్రోల్ జీ లోనే మనకి ఏంటంటే ఇక్కడ స్పెషల్ అని ఉంటుంది. సో ఈ స్పెషల్ లో మనకి ఇక్కడ ఏంటంటే ఏమన్నా ఫార్ములాస్ డైరెక్ట్లీ ఈ షీట్ లో ఉన్న ఫార్ములాస్ చెక్ చేయాలనుకున్నా సరే లేదంటే కాన్స్టెంట్ కానీ లేదంటే బ్లాంక్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి హైలైట్ చేయాలి, బ్లాంక్ సెల్స్ కి హైలైట్ చేయాలనుకున్నా సో బ్లాంక్ సెల్స్ ని క్లిక్ ఓకే కనుక చేసినట్లయితే మనకి ఇక్కడ బ్లాంక్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ హైలైట్ అవుతాయి. సో ఇదే విధంగా మనం ఫార్ములాస్ కానీ ఏదైనా వెంటనే క్విక్ సెర్చ్ అనేది చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఆఫ్ ద అదర్ ఇంపార్టెంట్ ఏంటి అంటే
పేస్ట్ స్పెషల్. సో మామూలుగా మనం పేస్ట్ కంట్రోల్ సి కంట్రోల్ వి మనకు తెలిసిందే. మనం ఏదైనా ఒక డేటాని కనుక కంట్రోల్ సి చేసి కంట్రోల్ వి కనెక్ట్ చేసినట్లయితే సేమ్ ఏదైతే డేటా ఉందో అది మనకి ఇక్కడ పేస్ట్ అవుతుంది. సో ఇదే కాకుండా మనం ఏం చేయొచ్చు అంటే ఒక సెల్ కి ఉన్న డిఫరెంట్ ప్రాపర్టీస్ ని మొత్తాన్ని కూడా మనం ఈ పేస్ట్ ద్వారా ఏమేమైతే ప్రాపర్టీస్ ని మనం పేస్ట్ చేయాలనుకున్నా, ఏమన్నా వాల్యూస్ పేస్ట్ చేయాలనుకున్నా ఈ పేస్ట్ స్పెషల్ ని యూజ్ చేయొచ్చు. సో ఈ పేస్ట్ స్పెషల్ కి మనం యూజ్ చేసేది ఏంటి అంటే కంట్రోల్ సి చేసి ఓకే ఏదైతే రో ఉందో సో కాపీ చేయండి. కాపీ చేసిన తర్వాత మనం ఆల్ట్ ఈఎస్వి ఓకే సో ఆల్ట్ ఈఎస్వి కనుక మనం టైప్ చేసినట్లయితే మనకి పేస్ట్ స్పెషల్ కి వెళ్తుంది. సో ఇక్కడ పేస్ట్ స్పెషల్ లో కనుక చూసినట్లయితే వాల్యూస్ ఫార్మాట్స్ సో డిఫరెంట్ సపోజ్ నేను ఇక్కడ ఓన్లీ వాల్యూస్ ని మాత్రమే పేస్ట్ చేయాలనుకున్నాను, వాల్యూస్ పేస్ట్ అని. నెక్స్ట్ అగైన్ ఆల్ట్ ఈఎస్వి పేస్ట్ చేసి ఇప్పుడు నేను ఫార్మాట్ ని పేస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇదే విధంగా మీరు ఫార్ములాస్ ని పేస్ట్ చేయొచ్చు, కామెంట్స్ కానీ వాలిడేషన్స్ ఏదైనా సరే మనం చేయొచ్చు. ఓకే సో ఇప్పుడు ఫార్మాట్ అనేది మనకి పేస్ట్ అయింది. ఓకే అండ్ ఓకే సో నెక్స్ట్ ఇంకొక ఫార్మాట్ వచ్చి ఏంటి అంటే మనకి ఏమైనా ఫార్ములాస్ ఉన్నాయి సపోజ్. ఓకే ఇక్కడ ఫార్ములాస్ ఉన్నాయి. ఫార్ములాస్ ని కనుక క్విక్ ఎడిట్ కనుక మనం చేయాలి అనుకుంటే F2 ఫార్ములాని కనుక యూజ్ చేసినట్లయితే మనకి ఆటోమేటిక్ గా ఫార్ములా అనేది ఎడిట్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. అంటే మనం ఏదైతే సెల్ మనం ప్లేస్ చేసి F2 కనుక ప్రెస్ చేసినట్లయితే ఎడిట్ మోడ్ కి వెళ్తుంది. సో ఇది వన్ ఆఫ్ ద క్వికెస్ట్ షార్ట్ కట్ కింద మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇన్ జనరల్ గా మనం F2 దేనికి యూజ్ చేస్తాము అంటే ఏదైనా ఒక సెల్ ని రీనేమ్ చేయడానికి యూజ్ చేస్తాం. సో అదే విధంగా ఇక్కడ మనం ఫార్ములాని ఎడిట్ చేయడానికి యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చి F4. సో ఈ F4 ఫంక్షన్ అనేది మనకి చాలా విధాలుగా మనకి యూజ్ అవుతాయి. సో మనకి F4 ఇక్కడ చూడండి. సపోజ్ నేను ఏదైనా ఒక ఫార్ములా తీసుకుని సెల్ రిఫరెన్స్ కనుక మనం మెన్షన్ చేయాలి అనుకుంటే ఓకే ఈ F4 ని కనుక మనం మెన్షన్ చేస్తే F4 ని కనుక మనం ప్రెస్ చేసినట్లయితే మనకి ఈ విధంగా డాలర్ సింబల్ అనేది చేంజ్ అవుతుంది. సో ఇది బేసికల్ గా అందరికి తెలిసిందే అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫ్రీక్వెంట్ గా మనం యూజ్ చేసేది. అంటే సెల్ రిఫరెన్స్ యాక్చువల్ రిఫరెన్స్ కానీ అదేవిధంగా రిలేటివ్ రిఫరెన్స్ కానీ చేంజ్ చేయాలి అనుకుంటే మనం ఈ F4 ఫంక్షన్ ని యూజ్ చేస్తాం. ఇంకొకటి అదే విధంగా ఈ F4 ఫంక్షన్ మనం క్విక్ ఫార్మాట్ యాక్షన్ కీ కింద కూడా మనం యూజ్ చేయొచ్చు. అంటే చూడండి ఇప్పుడు నేను ఈ సెల్స్ ని మనం ఈ విధంగా రెడ్ కలర్ లోకి చేంజ్ చేశాను. సో ఇప్పుడు నెక్స్ట్ సెల్ కి ఈ క్విక్ ఫార్మాట్ ని అప్లై చేయాలనుకుంటున్నాను. సో దీనికి నేను మళ్ళీ అగైన్ ఫాంట్ కలర్ రెడ్ కలర్ లోకి మనం చేంజ్ చేయట్లేదు. జస్ట్ అక్కడ మనం సెల్స్ దగ్గర ప్లేస్ చేసి F4 కనుక క్లిక్ చేసినట్లయితే మనకి ప్రీవియస్ యాక్షన్ ఏదైతే ఆ సెల్ మీద అప్లై చేసామో ఆ సేమ్ యాక్షన్ అనేది ఇక్కడ ఈ సెల్ మీద కూడా మనకి అప్లై జరుగుతుంది. ఇప్పటి వరకు మనం చాలా షార్ట్ కట్ కీస్ అవన్నీ చూసాం. మన ఓన్ గా అంటే మన డే టు డే వర్క్ లో మనం మన ఓన్ కస్టమైజ్ షార్ట్ కట్స్ కూడా చేసుకోవచ్చు. సో అది ఏ విధంగా అంటే వన్స్ మనం ఎక్సెల్ షీట్ మీద ఆల్ట్ కీని కనుక హిట్ చేసినట్లయితే మనకి ఈ విధంగా మనకి ఆల్ఫాబెట్స్ మరియు నెంబర్స్ అనేవి వస్తాయి. కనుక ఇక్కడ కనుక చూసినట్లయితే ఇప్పుడు మనం ఆల్ట్ కీని కనుక ప్రెస్ చేసి 2 కనుక క్లిక్ చేసినట్లయితే అండు ఫంక్షన్ అనేది అవుతుంది. అదే విధంగా ఇంకా సబ్ ఫంక్షన్స్ కి వెళ్ళాలి అనుకుంటే కనుక చూడండి ఇప్పుడు నేను ఏదైనా ఒక డేటాని కనుక సార్ట్ అవుట్ చేయాలి అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మనం దీన్ని సెలెక్ట్ చేయండి. ఏదైతే శాలరీ బేసిస్ మీద మనం సార్ట్ అవుట్ చేయాలనుకుంటున్నాం కదా సెలెక్ట్ చేసి ఆల్ట్ కీని ప్రెస్ చేయండి. సో సార్టింగ్ ఫంక్షన్ అనేది మనకి ఎక్కడ ఉంటుంది అంటే బేసికల్ గా హోమ్ ట్యాబ్ లో ఉంటుంది. సో ఆల్ట్ హెచ్ తర్వాత ఇప్పుడు సార్టింగ్ చేయాలనుకుంటున్నాం. ఆల్ట్ హెచ్ ఎస్ లో మనకి మళ్ళీ అగైన్ స్మాలెస్ట్ టు లార్జెస్ట్ టు స్మాలెస్ట్ అదేవిధంగా కస్టమ్స్ నేను స్మాలెస్ట్ టు లార్జెస్ట్ కానీ లార్జెస్ట్ టు స్మాలెస్ట్. సో నేను లార్జెస్ట్ టు స్మాలెస్ట్ చేయాలనుకుంటున్నాను. సో ఇటా ఓ సో ఎక్స్పాండ్ సెలెక్షన్ అని అడుగుతుంది. సో ఈ విధంగా మనం ఇప్పుడు మనకి కావాల్సిన ఓన్ ఒక కస్టమ్ సార్ట్ ఫంక్షన్ నుంచి మనకు కావాల్సిన ఓన్ షార్ట్ కట్ కి మనం డిఫైన్ చేసుకున్నాం. దేనికి డేటాని లార్జెస్ట్ టు స్మాలెస్ట్ నెంబర్స్ కి క్రియేట్ చేయడానికి. సో ఈ విధంగా మనకు కావాల్సినట్టు మన ఓన్ ఎక్సెల్ షార్ట్ కట్ కీస్ ని కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ట్యూటోరియల్ అందరికీ కూడా ఎక్సెల్ ఎవరెవరు యూజ్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ మరియు మీ కొలీగ్స్ తో షేర్ చేస్తారని ఆశిస్తున్నాను.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా లర్నర్స్ పేజ్ని సబ్స్క్రైబ్ చేయండి.